వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీ వేదికగా అన్నా చెల్లెళ్ల రాజకీయ రణం. ఏపీలో ఇప్పుడు వైఎస్ కుటుంబం రాజకీయ రణం ఓ రేంజ్లో ప్రారంభమైంది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు షర్మిల రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చారు. రాజధాని నగరానికి వచ్చే దారిలో ఆమె కాన్వాయ్ను పోలీసులు అడ్డగించడంతో రానున్న రోజుల్లో అన్నా చెల్లెళ్ల పొలిటికల్ వార్ ఏ స్థాయిలో సాగనుందన్న విషయం అందరికీ అవగతమవుతోంది. ఇక ఈ వార్లో మాటల తూటాలే కాదు, కుటుంబ రహస్యాలు ఫైర్ వర్క్స్ మాదిరిగా ఆకాశమే హద్దుగా బయటకు వస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక అన్నయ్య జగన్ సర్కార్ పతనమే అజెండాగా చెల్లి షర్మిల ఏపీలోకి అడుగుపెట్టారు. ఆమె కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకోవడానికి ముందే ఏపీలో పోలీసు వ్యవస్థ పంజా విసిరింది. అన్న సర్కార్ ఇలా ఆదేశాలు జారీ చేసిందో లేదో అలా పోలీసులు ఆమె కాన్వాయ్ని అడ్డుకున్నారు. అయితే ఇటువంటి ఉడత బెదిరింపులకు బెదిరే రకం కాదు వైఎస్ బిడ్డ షర్మిల. అసలే ఫైర్ బ్రాండ్. ఈ ఘటనే నాందిగా ఆమె అన్న సర్కార్పై నిప్పులు చెరిగారు. ఏపీ కాంగ్రెస్ దళపతిగా పదవి బాధ్యతలు స్వీకరించేందుకు ఆదివారం గన్నవరం నుంచి బెజవాడకు భారీ కాన్వాయ్లో పార్టీ ఆఫీస్కు బయలుదేరారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కాన్వాయ్ని ఆపేశారు. దారి మళ్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే షర్మిల ససేమిరా అన్నారు. ఏపీలో నియంత పాలన నడుస్తోంది, కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కార్ వణికిపోతోంది అంటూ ఎలుగెత్తారు. అక్కడితో ఆగకుండా, ఏంటి సార్ మమ్మల్ని చూసి భయపడుతున్నారా? ఇదేమైనా ఇండియానా లేక పాకిస్తాన్ బోర్డరా? మీ అక్రమాలిక సాగవ్. కార్యకర్తల కోసం జైలుకైనా వెళ్తా అంటూ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసుల వైఖరికి నిరసనగా షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దాంతో దిగొచ్చిన పోలీసులు షర్మిల కాన్వాయ్ను అనుమతించారు. ఈ పరిణామంతో గంటల తరబడి ట్రాఫిక్ చాలాసేపు జామ్ అయింది. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే పోలీసులు ఓవరాక్షన్ చేశారని, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కాంగ్రెస్ నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రాకపోతే వైఎస్ బిడ్డ షర్మిలను ఆపే ధైర్యం పోలీసులు చేయరని అంటున్నారు. సీఎం జగన్ ఆదేశాలు, సజ్జల డైరెక్షన్ ప్రకారమే షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పోలీసులు ఇప్పటికైనా జగన్ సర్కారు భజన మానకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. కాగా వైఎస్కు అసలైన వారసురాలు వచ్చిందంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ఈ సందర్భంగా ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తనను పోలీసులు అడ్డుకోవడం వరకు అన్న జగన్పై విమర్శల విషయంలో కొంచెం ముందు వెనకలాడిన షర్మిల ఇక ఏ శషపిషాలు లేకుండా జగన్కు నేరుగా లైవ్లోనే వార్నింగ్ ఇచ్చేశారు. ఏపీలో నియంత రాజ్యం నడుస్తోంది. అయితే రాజన్న బిడ్డ ఎవరికి భయపడదు. రాష్ట్రంలో నియంత పాలనను అంతం చేస్తామంటూ ప్రతినబూనారు షర్మిల. ఆ నియంత జగనేనని, తాను అంతమొందించేది జగన్ పాలనేనని షర్మిల ఇంతకంటే నేరుగా చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆ ఒక్క హెచ్చరికతో షర్మిల అన్నపై రాజకీయ యుద్ధాన్నే ప్రకటించేశారు.